ఈరోజు ఈరోజు మనము జంతు కణ వర్ధనం యానిమల్ సెల్ కల్చర్ గురించి డిస్కస్ చేద్దాం. యానిమల్ సెల్ కల్చర్ రసాయన మాధ్యమంలో సరైన వాతావరణ పరిస్థితులను కల్పించి జంతు కణాలను లేదా కణజాలాలను పెంచడాన్ని కణ వర్ధనం, జంతు కణ వర్ధనం అని అంటారు. దీన్ని పురస్థానిక వర్ధనం అని కూడా, ఇన్ వెట్రో కల్చర్ అని కూడా అంటారు. రసాయన మాధ్యమంలో సరైన వాతావరణ పరిస్థితులు కల్పించి కణాలను కానీ కణజాలాలను కానీ పెంచడం. ఇవి సహజంగా కణాలు పెరుగుతాయి, కణజాలాలు పెరుగుతాయి. కానీ రసాయన మాధ్యమంలో తీసుకొని దానికి తగిన పరిస్థితులు కల్పించి మనము కృత్రిమంగా పెంచడాన్ని కణజాల వర్ధనం అని అంటారు. ఈ వర్ధనాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని దోహదపడతాయి. ఒకటి, కణ నిర్మాణాలు. రెండు, కణ పోషణ మరియు కణ చక్రాలు, కణ సంబంధ జీవక్రియ, యాంకోజెనసిస్, జంతు వైరస్ల ఉత్పాదనలో యాంటీవైరల్ పదార్థాల ఉత్పత్తి, పిండాభివృద్ధి. జంతు కణ వర్ధనానికి కావలసిన పదార్థాలు. జంతు కణాన్ని, సెల్ని, ఒక కణాన్ని పెంచడానికి ఏమేమి పదార్థాలు అవసరం? సహజంగా కాకుండా మనం ఒక ల్యాబ్లో కానీ ఆర్టిఫిషియల్గా బయట మనం పెంచాలనుకుంటున్నప్పుడు ఏమేమి పదార్థాలు కావాలి అంటే, ఫస్ట్ ఎయిర్ కండిషనర్ గది, ఏసీ, ఒక రూమ్ కావాలి. గదిలో స్థిరమైన ఉష్ణోగ్రత ఉండేటట్లు మనం చూసుకోవాలి. కాబట్టి ఒక ఏసీ ఉన్నప్పుడు టెంపరేచర్ మనం ఎంత పడితే అంత రూము, దాంట్లో ఉన్న సెన్సార్స్ ఆ రూముని మనం ఎంత అనుకుంటాం అంత టెంపరేచర్ని స్థిరంగా ఉంచేటట్లు చేస్తాం. పెంపక మాధ్యమాన్ని స్టెరిలైజ్ చేసేందుకు ఆటోక్లేవ్ కూడా కావాలి. మనం ఏదైతే సెల్స్ ఉన్నామో దాన్ని కూడా ఏమంటే స్టెరిలైజ్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏం లేకుండా దాన్ని క్లీన్ చేయడం కోసము ఆటోక్లేవ్ కావాలి. మాధ్యమం యొక్క పిహెచ్ను పరీక్షించడానికి పిహెచ్ మీటర్ కావాలి. కణవర్ధనం చేసేటప్పుడు కణాల ద్రవాభిసరణం తెలుసుకునేందుకు ఆస్మోమీటర్ కూడా కావాలి. ద్రవాల నుంచి కణాలను వేరు చేసుకుంటూ సెంట్రిఫ్యూజ్ కావాలి. మాధ్యమంలో కణాల స్వరూపాన్ని అధ్యయనం చేయడం కొరకు మైక్రోస్కోప్ కావాలి. మంచి నాణ్యత గల ఫిల్టర్ పేపర్లు కావాలి. తర్వాత పెప్టైడ్లు మరియు కొలత జాడులు కావాలి. జంతు కణజాలాన్ని కత్తిరించేందుకు కత్తిరింపు పరికరాలు కావాలి. ట్రిప్సినేషన్ సమయంలో కణజాలాల నుండి కణాలను వేరు చేయడానికి మ్యాగ్నెటిక్ స్టీల్ బార్లు కావాలి. కణాలను మాధ్యమాల్లోనికి బదిలీ చేయడానికి సిరంజీలు మరియు మైక్రో పిప్పెట్లు కావాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనము ఈ యొక్క కణజాల వర్ధనాన్ని, కణాలను అభివృద్ధి చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఏసీ రూమ్, పిహెచ్ పేపరు, ఆటోక్లేవు, సెంట్రిఫ్యూజ్, ఒక మైక్రోస్కోపు, ఫిల్టర్ పేపరు, కొలజాడి, కత్తిరింపు పరికరాలు, మ్యాగ్నెటిక్ స్టీల్ బార్లు, తర్వాత మైక్రో పిప్పెట్లు, ఇవన్నీ మనకు ఉన్నప్పుడే ఈ కణాలను పెంచడానికి వీలుగా ఉంటుంది. సరే, ఇవి కణాలను పెంచడానికి అవసరమైన పరికరాలు, వస్తుంది. ఎక్స్ప్లాంట్. కణవర్ధనం చేయడానికి జంతువుల దేహం నుంచి వేరు చేయబడిన భాగాన్ని ఏమంటారంటే ఎక్స్ప్లాంట్ అని పిలుస్తారు. ప్రయోగశాలలో పెంచే ఎలుకలు, కుందేళ్ళు, గునియా పందులు మానవుల నుంచి ఎక్స్ప్లాంట్ను సేకరిస్తారు. సాధారణంగా ఎండోథీరియల్ కణాలు, హెపటోసైట్ నునుపు కండర కణాలు మానవుల నుంచి ఎక్స్ప్లాంట్గా సేకరిస్తారు. సాధారణంగా ఇవి ఎపోసైట్ నునుపు కండర కణాలు, ఆల్వియార్ కణాలు, మైక్రోఫేజులు, అమియేట్లు, ల్యూకోసైట్లు, మయోకార్డేట్లు మొదలైన కణాలను కణ వర్ధనానికి ఉపయోగిస్తారు. ప్రయోగశాలలో పెంచే జంతువులకు బలమైన ఆహారం అందించాలి. ప్రయోగశాలలో పెంచే జంతువులకు బలమైన ఆహారాన్ని అందించాలి. ఒకటి, జంతువులను పెంచే గదిని పరిశుభ్రంగా క్రిమి నిర్మూలన చేయాలి. మనం ఎక్స్ప్లాంట్ తీసుకుంటాం, ఏదో ఒక ఎలుక నుంచో లేకపోతే
ఒక కుందేలు నుంచో ఒక కప్ప నుంచో ఒక కొంత భాగాన్ని తీసుకున్నప్పుడు మనం ఆ ల్యాబ్లో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏ జంతువుని తీసుకొచ్చామో దానికి మంచి బలమైన ఆహారం ఇవ్వాలి. జంతువులను పెంచే గదిని పరిశుభ్రంగా క్రిమి నిర్మూలన లేకుండా చూసుకోవాలి. క్రిమి నిర్మూలన చేసి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సూక్ష్మజీవరహితంగా ఉంచుకోవాలి. జంతువు దేహాన్ని కట్ చేసేటప్పుడు స్టెరైల్ సర్జికల్ పరికరాలను ఉపయోగించాలి. లేకపోతే దానికి సెప్టిక్ అది చనిపోయే అవకాశం. దేహం నుంచి కణవర్ధనం చేయడానికి కావలసిన అవయవాన్ని వేరు చేయాలి. వేరు చేసిన అవయవంలోని చిన్న చిన్న ముక్కలను ఎక్స్ప్లాంట్గా ఉపయోగించాలి. ఎక్స్ప్లాంట్ కణజాలాన్ని సేకరించిన వెంటనే సమతుల్య లవణ ద్రావణంలో బదిలీ చేసి 4 డిగ్రీ సెల్సియస్ వరకు నిల్వ చేయాలి. తర్వాత సమతుల్య లవణ ద్రావణం బ్యాలెన్స్డ్ సాల్ట్ సొల్యూషన్ ఎట్లా తయారు చేస్తారు? సమతుల్య లవణ ద్రావణం అనేది ఆవశ్యక అకర్బన పదార్థాలు గ్లూకోజ్ను కలిగి ఉన్న పోషక ద్రావణం. కానీ దీనిలో కర్బన పదార్థాలు ఉండవు. ఈ ద్రావణంలో కణాలు బాగా పెరుగుతాయి. కణాలు ముడుచుకొని పోవడం లేదా ఉబ్బడం లాంటివి కాకుండా సమతుల్య ద్రావణము ఉపయోగపడుతుంది. ఈ ద్రావణంలో అకర్బన పదార్థాలు సరైన pHను గ్లూకోజ్ కణాలను శక్తి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ లవణ ద్రావణంలో కణాలు చాలా కాలం వరకు సజీవంగానే ఉంటాయి, కానీ వాటి విభజన రేటు అనేది చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత వర్ధన మాధ్యమాలు కల్చర్ మీడియం. వర్ధన మాధ్యమం అనేది జంతు కణాలు పెరగడానికి కావలసిన కర్బన అకర్బన పదార్థాలు కలిగిన పోషక ద్రావణము. అకర్బన పదార్థాలుగా సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ మరియు బైకార్బోనేట్లు అనేటివి ఉంటాయి. శక్తిని ఇవ్వడం కోసం కర్బన సంబంధమైన గ్లూకోజ్ను వాడతారు. దీనితో పాటు 8 రకాల విటమిన్లు, 14 అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. జంతు కణ వర్ధనానికి సెల్ కల్చర్ను ఉపయోగానికి మాధ్యమాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి సహజ మాధ్యమాలు, సంక్లిష్ట మాధ్యమాలు, రసాయన సంబంధ మాధ్యమాలు. సహజ మాధ్యమాలు ప్రయోగశాలలో జంతు వర్ధనం కోసం ఎలాంటి రసాయనాలను ఉపయోగించకుండా కొన్ని రకాల జంతు సంబంధమైన సహజ పదార్థాలను కూడా ఉపయోగిస్తారు. వీటిని సహజ మాధ్యమాలు అంటారు. ఉదాహరణకు రక్త ప్లాస్మా, రక్త సిరము, పిండ సంగ్రహం. రక్త ప్లాస్మాను కప్ప మరియు కోళ్ళ నుంచి సేకరిస్తారు. దీనిలో కణాలకు కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. చూడండి, ఇక్కడ ఎలుక ఉంది. దీన్ని ఎక్స్ప్లాంట్గా ఎలుకను తీసుకున్నారు. దాని నుంచి కణాలను తీసుకొని పెంచడం అనేది జరుగుతుంది. ఇది రక్తం అయితే కోళ్ళ నుంచి కానీ కప్ప నుంచి కానీ తీసుకొని వాటి యొక్క పోషకాలు రక్తాన్ని రెక్కలు, గుండె ప్రాంతాల నుంచి సేకరించి అపకేంద్రీకరిస్తారు. అపకేంద్రీకరణ వలన పైభాగాన తేలిన ద్రవాన్ని రక్త ప్లాస్మా అంటారు. దీన్ని నేరుగా జంతుకణ వర్ధనానికి ఉపయోగిస్తారు. రక్తం యొక్క స్థిరం ఫైబ్రినోజెన్ లోపించిన రక్త ప్లాస్మనేస్ రక్త స్థిరం అంటారు. కోళ్ళ రక్త స్థిరంను, క్షీరద రక్త స్థిరంను కణవర్ధనానికి ఉపయోగిస్తారు. దీనిలో కణ పెరుగుదలకు కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. పిండ సంగ్రహణ 10 నుంచి 11 రోజులు పొదగబడిన కోడి అండాన్ని పగలగొట్టి 10 నుంచి 11 రోజులు పొదగబడిన కోడి అండాన్ని పగలగొట్టి పిండాన్ని వెలుపలికి తీసి దాన్ని నూరాలి. ఈ విధంగా దాని మొత్తంలో సమతుల్య లవణ ద్రవాన్ని కలపాలి. ఈ ద్రావణాన్ని 10 నిమిషాల వరకు అపకేంద్రీకరించి సెంట్రిఫ్యూజ్ చేసి దాని సంగ్రహాన్ని సేకరిస్తారు. ఈ సంగ్రహాన్ని కణ వర్ధనం కోసం ఉపయోగించడం అనేది చేస్తారు. సంక్లిష్ట సహజ మాధ్యమాలు. ఒకటి లేదా అంతకంటే సహజ మాధ్యమాలు మరియు సమతుల్య లవణ ద్రావణాన్ని కలిపితే ఏర్పడే మాధ్యమాన్ని సంక్లిష్ట సహజ మాధ్యమం అంటారు. ఈ మాధ్యమాలు ఎక్కువగా మానవ కణాలకు మరియు వివిధ రకాల జంతు కణ జాలాలకు వర్ధనం చేయడానికి ఉపయోగిస్తారు. కొన్ని సంక్లిష్ట సహజ మాధ్యమాలు మనం తెలుసుకుంటే సప్లిమెంటెడ్ హంక్స్ సిమ్స్ మాధ్యమం. ఈ మాధ్యమంలో 8% హంక్స్ సిమ్స్ ద్రావణం, 10% ఎద్దు పిండు సంగ్రహణము, 5% గుర్రం సిరము, పెన్సిలిన్, తర్వాత స్ట్రిప్టోమైసిస్ ఉంటాయి.
సప్లిమెంటెడ్ బోమైన్ అమియోటిక్ ఫ్లూయిడ్ మాధ్యమాన్ని తీసుకుంటే 37.5% బోవైన్ అమియోటిక్ ఫ్లూయిడ్, 20% గుర్రం సిరము, 5% బోవైన్ బిడ్డ సంగ్రమణం, 37% అంగ్స్ సమతుల్య లవణ ద్రావణము, తర్వాత సెప్టోమైసిన్, పెన్సిలిన్, తర్వాత మైకోస్టాటిన్ ఉంటాయి. సిరం సప్లిమెంటెడ్ ఈస్ట్ సంగ్రహం. ఈ మాధ్యమంలో డిస్కోస్, ఇస్టోలేట్, గ్లూకోజ్ ద్రావణము, హ్యాంగ్స్ సమతుల్య లవణ ద్రావణము, మానవ సిరము, సోడియం బైకార్బోనేట్ ఉంటాయి. సిరం సప్లిమెంటెడ్ లాక్టోలోబిన్, హైడ్రోలైసేట్, ఈస్ట్ సంగ్రహం. ఈ మాధ్యమంలో 80% ఈర్లీ లవణ ద్రావణం, 0.5% లాక్టాలోబిన్ హైడ్రోలైసేట్, 0.1 ఈస్ట్ సంగ్రహణం, 10 to 20% మానవ లేదా ఎద్దు సిరంలో ఉంటాయి. రసాయన సంబంధ మాధ్యమాలు ఒకసారి మనం పరిశీలిస్తే, రసాయన సంబంధ మాధ్యమాలు అనేవి రసాయన పదార్థాలు కలిగి ఉన్న కృత్రిమ మాధ్యమాలు. రసాయన సంబంధ మాధ్యమం ఈ క్రింది పదార్థాలను కలిగి ఉంటుంది. 1 గ్లూకోజ్, ఫినలాయిడ్ పిహెచ్ సూచిక, NaHCO3 బఫరింగ్ ఏజెంట్, అకర్బన పదార్థాలు, 8 విటమిన్లు, 12 నుంచి 14 అమైనో ఆమ్లాలు, హార్మోన్లు ఇవన్నీ ఉంటాయి. పెన్సిలిన్ మరియు సెప్టోమైసిన్లు కూడా ఈ మాధ్యమంలో ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా విస్తరణకు ఆరికడతాయి. టెట్రోసైకిన్లు కానమైసిస్ మరియు జెంటామైసిస్ మైకోప్లాస్మాల పెరుగుదలను నిరోధిస్తుంది. తర్వాత నిప్టానిన్ అనే శిలీంధ్ర పెరుగుదలను నిరోధిస్తుంది. ఈగల్ మాధ్యమము, ఫిషర్ మాధ్యమము 199, మాధ్యమం నెంబర్ 1612, మాధ్యమం నెంబర్ 635, మాధ్యమం నెంబర్ 858, మాధ్యమం CMRL 1066 మొదలైనవి రసాయన మాధ్యమాలకు ఉదాహరణ. ఫిషర్ మాధ్యమం క్షీరద కణాలు మరియు కోళ్ళ కణాల వర్ధనానికి ఫిషర్ మాధ్యమం సరమైనది. దీనిలో 14 అమైనో ఆమ్లాలు, 9 విటమిన్లు, హంగ్స్ సమతుల్య లవణ ద్రావణం ఉంటాయి. దీనిలో మెగ్నీషియం సల్ఫేట్ మరియు పొటాషియం సల్ఫేట్లు ఉండవు. మాధ్యమం నెంబర్ 199లో దీన్ని మోర్గాన్ అనే శాస్త్రవేత్త తయారు చేశాడు. దీనిలో 8 విటమిన్లు, 14 అమైనో ఆమ్లాలు, 80 గ్లూకోజ్, ఫెర్రిక్ నైట్రేట్లు, కేంద్రక ఆమ్లాలు, ఫినాల్ రెడ్ మరియు ఎర్లీ సమతుల్య లవణ ద్రావణాలు ఉంటాయి. మాధ్యమం నెంబరు 612, ఈ మాధ్యమాన్ని హేలీ అతని అనుచరులు తయారు చేశారు. దీనిలో మాధ్యమం నెంబర్ 199 ఉండే పదార్థాలన్నీ ఉంటాయి. కానీ సిస్టిన్, గ్లూటాథయాన్, తర్వాత ఆస్కరిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల కణాల రెట్టింపు ఎక్కువగా ఉంటుంది. ఈ మాధ్యమం 612లో గల పదార్థాలన్నీ కానీ దీనిలో కేంద్రక ఆమ్లాలు ఉండవు. ఈ మాధ్యమంలో కణాలు 40 రోజుల వరకు సజీవంగా ఉంటాయి. మాధ్యమం నెంబరు 858, ఇది 612లో గల పదార్థాలన్నీ ఉంటాయి. వాటితో పాటు సహాయ ఎంజైములు, సోడియం గ్లూకోనేట్లు ఉంటాయి. ఈ మాధ్యమంలో కణాల పెరుగుదల రేటు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. మాధ్యమము CMRL 1066, ABEK విటమిన్లు, ఫెర్రిక్ నైట్రేట్ మరియు సోడియం బైకార్బోనేట్ తప్ప మాధ్యమం నెంబర్లో 858 పదార్థాలన్నీ ఉంటాయి. ఆ అవసరాన్ని బట్టి ఈ మాధ్యమాన్ని యాంటీబయాటిక్లు కూడా కలపడం అనేది జరుగుతుంది. జంతు కణజాల వర్ధనం, కల్చర్ ఆఫ్ యానిమల్ టిష్యూ. జంతు కణజాల వర్ధనం, కల్చర్ ఆఫ్ యానిమల్ టిష్యూ. మానవ మేహనం ముందు వదులుగా ఉన్న చర్మం అనేది జంతు కణజాల వర్ధనానికి ఒక మంచి ఉదాహరణగా పేర్కొనవచ్చు. మగ శిశువుల నుంచి ఫ్రైఫ్యూజ్ కణజాలాలను సేకరించి సమతుల్య ద్రావణంలో నిల్వ ఉంచుతారు. ఒకసారి ఫ్రైఫ్యూజ్ ఫర్టిలైజ్ చేసి నేరుగా కణజాల వర్ధనం చేస్తారు. స్టెరిలైజేషన్, ముందుగా ఫ్రైఫ్యూజ్ను 70% ఐసోప్రొవనాల్ నుంచి 15 నుంచి 30 సెకండ్ల వరకు ఉంచాలి. తర్వాత దీన్ని డూల్పెకోఫాస్ఫేట్ బఫర్ సలైన్లో కొన్ని సెకండ్ల వరకు ఉంచాలి. మరలా దీన్ని వేరొక DPBS ద్రావణం ఉన్న పెట్రీ డిష్లోకి తీసుకోవాలి. దీనివల్ల కణజాలానికి అంటి ఉన్న రక్తం, ఇతర మలిన పదార్థాలన్నీ వెళ్ళిపోతాయి. చివరగా
డిపిబిఎస్ ద్రావణంలో కరిగి దాని కణజాల వర్ధనానికి ఉపయోగిస్తారు. స్టెరిలైజ్ చేసిన ఫ్రిఫ్యూజ్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు దాన్ని పెన్సిలిన్, తర్వాత స్ట్రెప్టోమైసిన్ మరియు యాంపోటోరిస్తో కూడిన ఇగిల్స్ మాధ్యమం గల ఫ్లాస్క్తో ఉంచాలి. దీన్ని రిఫ్రిజిరేటర్లో 4 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ ఉంచడం జరుగుతుంది. ఎక్స్ప్లాంట్ని ఏ విధంగా కల్చర్ చేస్తారంటే, కల్చర్ ఆఫ్ ఎక్స్ప్లాంట్ స్టెరిలైజ్ చేసిన సర్జికల్ పదార్థంలో గల చిన్న ముక్కలను మనం ఏమంటే ఎక్స్ప్లాంట్ అన్నాం. ఇది 1 నుంచి 2 మిల్లీమీటర్ల పరిమాణంలో కత్తిరించి ప్రతి ముక్క ఎక్స్ప్లాంట్గా వివరిస్తుంది. సాధారణంగా ఎక్స్ప్లాంట్ని వర్ధనం చేయడానికి 2 పద్ధతులు ఉన్నాయి. 1 శాండ్విచ్ పద్ధతి, 2 ఎగ్స్ గుర్తు పద్ధతి. శాండ్విచ్ పద్ధతిని ఒకసారి మనం పరిశీలిస్తే ఎక్స్ప్లాంట్ను స్టెరిలైజ్ చేసిన పెట్రీ డిష్లోని ద్రావణం సహాయంతో తీసుకోవాలి. తర్వాత 22x22 mm సైజు గల కవర్ స్లిప్లను ఎక్స్ప్లాంట్ పైన ఉంచాలి. సరిపడేంత మాధ్యమాన్ని పెట్రీ డిష్లో కలపాలి. కణాల పెరుగుదల కనిపించేంత వరకు పెట్రీ డిష్ను 37 డిగ్రీల సెల్సియస్ వద్ద ఇంక్యుబేట్ చేయాలి. ఎక్స్ గుర్తు పద్ధతి. స్టెరిలైజ్ చేసిన పెట్రీ డిష్ అడుగు భాగాన స్టెరిలైజ్ చేసిన చిన్న కత్తి సాయంతో ఎక్స్ ఆకార గుర్తులు ఏర్పాటు చేయాలి. తర్వాత ఎక్స్ ఆకార గుర్తు పైన ఎక్స్ప్లాంట్ను పెట్టాలి. దీనిలో సరైన పోషక మాధ్యాన్ని కూడా చేర్చాలి. దీనిని కొద్ది రోజుల వరకు 37 డిగ్రీల సెల్సియస్ వద్ద ఇంక్యుబేట్ చేసేటట్టు చూడాలి. 24 నుంచి 45 గంటల్లో ఎక్స్ప్లాంట్ నుంచి కణాల ఉత్పత్తి అనేది జరగడం మనం చూడవచ్చు. ఇది జంతు కణవర్ధనము, కల్చర్ ఆఫ్ ఐసోలేటెడ్ సెల్స్. జంతు కణాల నుంచి కణాలను వేరు చేసి వర్ధనం చేయడాన్ని జంతు కణవర్ధనం అంటారు. జంతు కణం యొక్క ఇన్ విట్రో వర్ధనాన్ని క్రింది పద్ధతిలో చేస్తారు. జంతు కణాలను విభక్తత చేయడం. టార్గెట్ అవయవం నుండి ఎక్స్ప్లాంట్ కణజాలాన్ని గ్రహించిన తర్వాత దాని నుండి కణాల 2 పద్ధతుల ద్వారా విభక్తత చేయడం జరుగుతుంది. 1 యాంత్రిక పద్ధతి, 2 జీవరసాయనిక పద్ధతి. ఫస్ట్ పద్ధతిని ఒకసారి తీసుకుందాం. యాంత్రిక పద్ధతి, మెకానికల్ మెథడ్. ఈ పద్ధతిలో ఎక్స్ప్లాంట్ కణజాలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి ఆ ముక్కలను సిల్క్ గుడ్డలో పోసి బాగా ఉడకట్టాలి. ఈ విధంగా ఎక్స్ప్లాంట్ నుండి కణాలను వేరు చేస్తారు. యాంత్రిక పద్ధతిలో చాలా కణాలు విచ్ఛిన్నం అవుతాయి. అందువలన ఈ యాంత్రిక పద్ధతిని ఎక్కువగా ఉపయోగించారు. ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక పెద్ద ముక్క తీసుకున్నాం ఎక్స్ప్లాంట్, అట్లా కాకుండా మళ్ళీ దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాడిని ఒక సిల్క్ గుడ్డలో పెట్టి బాగా ఉడకడతారు. దానివల్ల ఈ ఎక్స్ప్లాంట్ కణాలను వేరు చేస్తారు. ఈ పద్ధతుల్లో చాలా కణాలు మనం బాగా ఉడగట్టి ప్రెస్ చేసినప్పుడు చాలా కణాలు ఏమవుతాయంటే విచ్ఛిన్నం అవుతాయి, పాడైపోతాయి. అందువల్ల యాంత్రిక పద్ధతి అనేది ఎక్కువగా ఉపయోగించారు. జీవరసాయన పద్ధతి ఉంది, బయోకెమికల్ మెథడ్ అనేది ఒకటి. ఈ పద్ధతులు ఎక్కువ మొత్తంలో సురక్షితమైన కణాలను మనం తీసుకోవచ్చు. ఎక్స్ప్లాంట్ కణజాలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించి వీటిని పోషక మాధ్యమం కలిగిన ట్రెప్సినోజన్ ఫ్లాస్క్లో తీసుకుంటారు. తర్వాత పోషక మాధ్యానికి ట్రిప్సిన్, తర్వాత ప్రొనేజ్ లేదా కొల్లాజెనేట్ లేదా ఎంజైమ్ ద్రావణాన్ని కలుపుతారు. ట్రిప్సినైజేషన్ ఫ్లాస్క్ను మ్యాగ్నెటిక్ స్టీల్ బార్ పైన ఉంచి బాగా కదపాలి. దీనివల్ల ఎక్స్ప్లాంట్ నుండి కణాలు వేరవుతాయి. వేరైన కణాలన్నీ ఒక ముద్దలాగా ఏర్పడతాయి. ఈ పద్ధతిని ట్రిప్సినైజేషన్ అంటారు. కణాల ముద్దను గుడ్డలోనికి నైలాన్ గుడ్డలోకి తీసుకొని ఫిల్టర్ చేయడం వల్ల కణాలు ఏర్పడతాయి. ఫిల్టర్ చేసిన కణాలను మళ్ళా సెంట్రిఫ్యూజ్ చేసి ఇంకా మిగిలి ఉన్న ద్రావణాన్ని తీసేస్తారు. ఈ విధంగా వేరు చేసిన కణాలను కణవర్ధనానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ పద్ధతి జీవ రసాయనిక పద్ధతి, బయోకెమికల్ మెథడ్ ఎక్కువగా ఉపయోగిస్తారు. దీంట్లో ఎక్కువగా కణాలు అనేవి విచ్ఛిన్నం కాదు. తర్వాత ఫిల్టర్ చేసిన కణాలు మళ్ళా సెంట్రిఫ్యూజ్ చేసి మిగిలిన ద్రావణంతో బయటకు పోసి ఈ విధంగా వేరు చేసిన కణాలను కణవర్ధనానికి ఉపయోగిస్తారు. ప్రాథమిక వర్ధనము. సజీవ జంతువుల నుంచి కణాలను లేదా కణజాలాలను సేకరించి నేరుగా వర్ధనం చేయడాన్ని ప్రాథమిక వర్ధనము అంటారు. పిప్పెట్ సహాయంతో కొద్దిగా కణ సముదాయాన్ని పోషక మాధ్యమం కలిగిన చదునైన అడుగు భాగంపై ఫ్లాస్క్ పైన తీసుకోవాలి. దీన్ని కొద్ది రోజుల వరకు 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఇంక్యుబేట్ చేయాలి. డైరెక్ట్ సజీవ కణాల నుంచి, ఎలక నుంచి కానీ, కప్ప నుంచి కానీ, కుందేల నుంచి కానీ కొంత కణజాలాన్ని తీసుకొని వాటిని పిప్పెట్ సాయంతో కణజాలాన్ని
పోషక మాధ్యమం కలిగిన చెదిరిన అడుగు భాగం ఫ్లాస్క్లోకి తీసుకొని కొద్ది రోజుల వరకు 37 డిగ్రీల సెల్సియస్ వరకు ఇంక్యుబేట్ చేస్తారు. ఇంక్యుబేషన్ సమయంలో కణాలు ఫ్లాస్క్ అడుగు భాగానికి చేరి సహవిభజన చెందాయి. ఇలా విభజన చెందడం వల్ల ఫ్లాస్క్ అడుగు భాగాన మందమైన కణాల పొర ఏర్పడుతుంది, లేయర్ ఏర్పడుతుంది. ఈ పొరను మొనోలేయర్ అని అంటారు. ఈ మొనోలేయర్ నుంచి ద్వితీయ వర్ధనాలు కూడా చేస్తారు. డైరెక్ట్గా బ్రతికి ఉన్న జీవి నుండి కణజాలాన్ని వేరు చేసి దాని నుంచి ఒక ఫస్ట్ లేయర్ని తయారు చేస్తారు. దాన్ని మొనోలేయర్ అంటారు. ఆ లేయర్ నుంచి ఇంకో రెండో లేయర్ని ఉత్పత్తి చేస్తారు. దానికి ద్వితీయ వర్ధనాలు అని అంటారు. ద్వితీయ వర్ధనం సెకండరీ కల్చర్. ప్రాథమిక కణవర్ధనం ద్వారా లభించిన కణాలను త్వరిత గతిన ఉపవర్ధనం చేయడం ద్వారా మరలా కొత్త కణాల వర్ధనం సాగించడాన్ని ద్వితీయ వర్ధనం అని అంటారు. ప్రాథమిక వర్ధనంలో ఫ్లాస్క్ అడుగు భాగాన ఏర్పడిన మొనోలేయర్కు ట్రిప్సిన్ లేదా ఈడిటిఏని కలిపి ఫ్లాస్క్ అడుగు భాగం నుంచి మొనోలేయర్ను వేరు చేస్తారు. ఈ మొనోలేయర్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 2 లేదా 3 ముక్కలను పోషక మాధ్యమం ఉన్న ఫ్లాస్క్లోకి తీసుకొని దాన్ని 37 డిగ్రీ సెల్సియస్ వద్ద కొన్ని రోజుల వరకు ఇంక్యుబేట్ చేస్తారు. దీనివల్ల మరలా మొనోలేయర్లు అనేటివి ఏర్పడతాయి. స్థాపించబడిన కణపంక్తులు నిరంతర కణపంక్తులు. కొన్ని సందర్భాల్లో ద్వితీయ వర్ధనంలో ఏర్పడే కణాలు వాటి స్వరూపంలో, పెరుగుదల రేటులో మరియు జీవిత కాలంలో భేదాలను ప్రదర్శిస్తాయి. ఇలాంటి కణాలను వేరే పోషక మాధ్యమం కలిగిన ఫ్లాస్కులో తీసుకొని వాటి పెరుగుదల సమానంగా ఉండేటట్లు చూస్తారు. ఈ రకమైన వర్ధనాన్ని స్థాపించబడిన కణపంక్తులు లేదా నిరంతర కణపంక్తులు అంటారు. కొన్ని ముఖ్యమైన ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు తీసుకుంటే హాలా అనే కణముక్తి ఎండ్రిటా లాక్స్ అనే కంటి క్యాన్సర్ గల వ్యక్తి నుంచి సేకరించడారు. ఈ హాలా అనే పేరు వచ్చింది. ఇది మరణ రహిత కణపంక్తి. దీన్ని ఎక్కువగా పరిశోధన చేయడానికి ఉపయోగిస్తారు. పోలియో వైరస్ యొక్క వ్యాక్సిన్ తయారీకి ఇది బాగా తోడ్పడుతుంది. మానవుల్లో ఉండే సున్నితత్వాన్ని నిర్ధారించడానికి కూడా ఇది ఉపయోగిస్తారు. CHO అనే కణపంక్తికి చైనా హోమ్స్టన్ మానవ స్త్రీ బీజకోశ ఉపకణాల నుంచి తయారు చేస్తారు. దీన్ని ఎక్కువగా వైద్య మరియు జీవశాస్త్ర ప్రయోగాల్లో ఉపయోగించడం జరిగింది. పరిశ్రమల్లో మందుల తయారీకి కూడా వినియోగించు ప్రోటీన్ల కొరకు దీన్ని ఉపయోగిస్తారు. రేడియేషన్ నైట్రోజెనెటిక్స్లో కణాల వర్ధనానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. BHK కణపంక్తులు పిల్లజీవి మూత్రపిండం యొక్క తంతు కణజాలం నుండి వర్ధనం గావించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది జంతు కణవర్ధనం యొక్క అనువర్తనాలు ఒకసారి మనం తీసుకుంటే అవయవ వర్ధనం, వ్యాక్సిన్ల ఉత్పత్తి, కణదేహ కలయిక, శరీర బాహ్య పరిధి. ఇది ఫస్ట్ తీసుకుంటే ఆధునిక జీవశాస్త్రంలో జంతు కణ వర్ధనం అనేది ముఖ్యమైనది. దీనివల్ల మానవ సంక్షేమానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. జంతు కణ వర్ధనానికి కొన్ని ఉపయోగాలు చెప్పడం జరిగింది. అవయవ వర్ధనం చేయొచ్చు, ఆర్గాన్ కల్చర్. దీని నుంచి ఏం చేయాలి, ఉపయోగాలు ఏమున్నాయి, అనువర్తనాలు ఏమున్నాయంటే ఏవైనా ఒక కణజాలాన్ని ఉపయోగించి దానికి సంబంధించిన అవయవాన్ని లేదా దానిలోని భాగాలను ఏర్పరచడానికి ఈ అవయవ వర్ధనం అనేది ఉపయోగపడుతుంది. కృత్రిమ చర్మం అనేది అవయవ వర్ధనానికి ఒక ఎగ్జాంపుల్. చర్మం వర్ధనం చేయడానికి ఏదైనా ఒక వ్యక్తి నుంచి చర్మం ముక్కలను గ్రహించి వానికి సరైన పోషక మాధ్యమం గల ఫ్లాస్కులో వేసి కృత్రిమ చర్మాన్ని ఉత్పత్తి చేయవచ్చు, తయారు చేయవచ్చు. మంటల్లో బాగా చర్మం కాలిపోయిన వ్యక్తికి కృత్రిమ చర్మం అమర్చడానికి ఉపయోగం. ఇది ఒకటి ఉపయోగం, అనువర్తనం. అస్థి మజ్జను కూడా కృత్రిమ వర్ధనం చేస్తారు. సైటోకైనిన్ లోపించినప్పుడు అస్థి మజ్జ మార్పిడి కోసం కృత్రిమ అస్థి మజ్జ అవయవ మార్పిడి అనేది చేస్తారు. అవయవ వర్ధనానికి ఆర్గాన్ కల్చర్కి ఉపయోగపడుతుంది. రెండోది వ్యాక్సిన్ల ఉత్పత్తికి. వైరస్లు సజీవ కణాలతో మాత్రమే పెరుగుతూ వాటి సంఖ్యను రెట్టింపు చేసుకుంటాయి. దీని ఆధారంగా చేసుకొని జంతు కణ వర్ధనాన్ని ఉపయోగించి వైరస్ల నుంచి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణకు పోలియో వ్యాక్సిన్ను తయారు చేయడానికి పోలియో మైలిటిస్ అనే వైరస్ను క్షీరద కణవర్ధనంలో ఉపయోగిస్తారు. దేహ కణ కలయిక.
రెండు వేరు వేరు కణాలను కలిపే పద్ధతిని దేహ కణ కలయిక శామెంటిక్ హైబ్రిడైజేషన్ అంటారు. కలయిక ఏర్పడిన పదార్థాన్ని శామెంటిక్ హైబ్రిడ్ అంటారు. రెండు కణాల కలయికను ప్రేరేపించడానికి పాలా ఇథిలిన్ గ్లైకాల్ విద్యుత్ క్షేత్రము, తర్వాత జపనీస్ హిమో అగ్లుటేషన్ వైరస్ మరియు సేడి వైరస్ లాంటి వాటిని ఉపయోగిస్తారు. శామెటిక్ హైబ్రిడ్ ఒక మంచి ఉదాహరణ. హైబ్రిడోమా కణము లింపోసైట్ మయలోమా కణాలను పోలిన హైబ్రిడోమా కణాన్ని ఉత్పత్తి చేస్తాయి. తర్వాత హైబ్రిడోమా టెక్నాలజీ ద్వారా హైబ్రిడోమా కణాన్ని ఉపయోగించి మోనోక్లోనల్ ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ మోనోక్లోనల్ ప్రతిదేహాలు వైద్యంలో, పరిశ్రమలో బాగా ఉపయోగిస్తారు. శరీర బాహ్య ఫలదీకరణం. స్త్రీ శరీరం బయట అండాన్ని శుక్రకణంతో ఫలదీకరణం చేయడానికి దేహ బాహ్య ఫలదీకరణం అంటారు. స్త్రీ జీవు నుంచి ఫలదీకరణం చెందిన అండాన్ని స్వీకరించి పోషక పదార్థం గల వర్ధన ప్లేట్లో తీసుకుంటారు. పురుష జీవు నుంచి శుక్రద్రవాన్ని స్వీకరించి వర్ధన ప్లేట్లోకి తీసుకుని అండంతో ఫలదీకరణం చేస్తారు. ఫలదీకరణం చెందిన అండం 8 నుంచి 16 కణాల వరకు దశకు చేరే వరకు వర్ధన ప్లేట్ను 37 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని రోజుల వరకు ఇంక్యుబేట్ చేస్తారు. శరీర బాహ్య ఫలదీకరణ ఈ క్రింది వాటిలో ఉపయోగిస్తారు. పశువుల ప్రయోజనంలో ఉపయోగిస్తారు. అంతరించిపోతున్న జీవుల నుంచి అండం శుక్ర కణాలను సేకరించి ఫలదీకరణం చెందించి వేరొక అరువు తల్లి గర్భాశయంలో పెట్టి అభివృద్ధి చేసి వాటి సంఖ్యను పెంచడానికి ఉపయోగిస్తారు. మానవ టెస్ట్ ట్యూబ్ బేబీని అభివృద్ధి పరచడంలో ఉపయోగిస్తారు. ప్రయోగశాలలో కణాలను అభివృద్ధి చేయడానికి వాటి ప్రవర్తనను అధ్యయనం చేసుకోవచ్చు. కణాల జీవరసాయన అనువర్తన చర్యలను అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దీనిలో ముఖ్యంగా మనకు వచ్చేది జంతు కణవర్ధనం, యానిమల్ సెల్ కల్చర్. తర్వాత జంతు కణవర్ధనం, కణజాల వర్ధనం కూడా వస్తుంది. ఇది లాంగ్ క్వశ్చన్, ఇది లాంగ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. జంతు కణవర్ధనం లోపల జంతు కణాలను వివక్తత చేయడం, ప్రాథమిక వర్ధనం, ద్వితీయ వర్ధనం, జీవరసాయన పద్ధతి, ఇవి షార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. తర్వాత ఆర్గాన్ కల్చర్, అవయవ వర్ధనము, వ్యాక్సిన్ల ఉత్పత్తి, దేహ కణాల కలయిక, శరీర బాహ్య ఫలదీకరణ, ఇవి షార్ట్ క్వశ్చన్స్. కొన్నిసార్లు లాంగ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ సిలబస్. మీరు అందరూ ఒకసారి చదివితే వస్తే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో కూడా మేము చదివినాము. కల్చర్ చేయడం, సెల్స్ కణాలను ఉత్పత్తి చేయడం, పెంచడం. మనము రసాయనాల మాధ్యమాలను ఉపయోగించి ల్యాబుల్లో కానీ బయట కానీ పెంచడం, దాన్ని కణాలను కణజాలను పెంచి మనకు అవసరం అవయవాలను ఉత్పత్తి చేయడానికి కానీ, వ్యాక్సిన్లను తయారు చేయడానికి కానీ, తర్వాత కొన్ని రకాల కణాలను ఉత్పత్తి చేయడానికి కానీ, టెస్ట్ ట్యూబ్ బేబీని ఉత్పత్తి చేయడం కానీ, ప్రయోగశాలలో కణాలు అభివృద్ధి చేయడం కానీ, కణజాల సెల్ కల్చర్ అనేది ఉపయోగపడుతుంది.